నేను లేకపోతే ఎవరికి తెలుస్తుంది సూర్యుడున్నాడని? నేను లేకపోతే జగత్తున్నదని ఎవరికి తెలుస్తుంది? నేను లేకపోతే ఈశ్వరుడున్నాడు అని చెప్పి ఈశ్వరుడికి ఎవరు స్థానం ఇస్తారు? ఎవరు చెప్తారు? అందుకని ఉన్నదని చెప్పాలన్నా, లేదని చెప్పాలన్నా, ఏది చెప్పాలన్నా కూడా తెలుసు అని చెప్పాలన్నా, తెలియలేదు అని చెప్పాలన్నా కూడా నేను ఉండాలి కదండి. కాబట్టి వేద, శాస్త్ర, పురాణాన్ని, భూతాన్ని అంటే అన్ని జీవరాశులు లేక పంచభూతాలు వీటన్నిటి సకలాన్ని అన్నిటినీ ఏన అర్థవంతి ఏది ఉండుట చేతి ఇవన్నీ అర్థవంతమవుతున్నాయో, మాట్లాడబడుతున్నాయో, చెప్పబడుతున్నాయో, ఆ చెప్పేవాడు, వాటిని గుర్తించేవాడు నేనుండాలిగా.